ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు ఈ బైక్స్ మోడలింగ్ పై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ చాలా వేగంగా పెరిగింది. పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలదే ఫ్యూచర్ అని అందరూ అంటున్నారు. దీంతో పాటు మెట్రో నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి, గ్రీన్ ఎనర్జీ ద్వారా నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఈ వాహనాల కొనుగోలుపై వినియోగదారులకు అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. సాధారణ బైక్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్ చాలా తక్కువ శబ్దం చేస్తుంది. ఎందుకంటే వీటిలో కంబషన్ ఇంజన్ అనేది ఉండదు. దీని కారణంగా ఎటువంటి శబ్దం లేకుండా, వైబ్రేషన్ ఉండకుండా చాలా స్మూత్ గా వెళ్తాయి. చాలా ఎలక్ట్రిక్ బైకులు సాధారణ బైకుల కంటే అధునాతన ఫీచర్లతో కూడిన ఫ్యూచరిస్టిక్ డాష్ బోర్డ్ ని కలిగి ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్ లో మంచి డాష్ బోర్డులతో, అందమైన లుక్కులతో మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ వచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ లో GPS కూడా అనుసంధానించడం వల్ల మీ బైక్ తొందరగా కనుక్కోవచ్చు. ఆడ మగ తేడా లేకుండా ఎవరైనా ఈజీగా నడిపేయచ్చు. ఎటువంటి గేర్లు అనేవి ఉండవు. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అయితే ఎలక్ట్రిక్ బైకులు కొంచెం ఖరీదైనప్పటికీ వాటి మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఉండడం వల్ల ఎక్కువ వినియోగదారులు వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్సులతో అస్సలు పని లేదు. ఓవర్ నైట్ ఛార్జింగ్ల అవసరం లేకుండా కేవలం 4-3 గంటల్లోపే ఫుల్ ఛార్జింగ్ చేసుకొని లేదా డ్యూయల్ బ్యాటరీని మెయింటైన్ చేస్తే ఎలక్ట్రిక్ బైక్ని మించిన బైక్స్ లేనట్లే. సింగిల్ ఛార్జ్తో 120-130 కిలోమీటర్లు తిరగొచ్చు. ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్స్తో కూడిన ట్విన్ డిస్క్ బ్రేకులు, అలాగే GPS, అలాగే 50 km/h రేంజ్ వరకు వేగము, ఆండ్రాయిడ్ యాప్స్తో ఈ బైక్స్ని అనుసంధానించి కంట్రోల్ చేయవచ్చు. ఈ బైక్స్కున్న డిమాండ్ వల్ల భవిష్యత్తులో పెట్రోల్ స్టేషన్లో ఛార్జింగ్ స్టేషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నార్మల్ యూసేజ్ కోసమే కాకుండా హెవీ డ్యూటీ యూసేజ్ కోసం కూడా ఈ బైక్స్ వచ్చాయి. అలాగే రైడర్ల కోసం కూడా బైక్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. మీరు ఇక్కడ చూస్తున్న ఈ స్కూటర్ వచ్చేసి హెవీ డ్యూటీ స్కూటరు. దీనికి డిస్క్ బ్రేకు, అలాగే ఫ్రంట్ క్యారియరు, అలాగే బ్యాక్ క్యారియరు, ABS బాడీ, డ్యూయల్ షాక్ అబ్జర్బరు, ఫోకస్డ్ హెడ్ లైట్, మంచి ఫినిషింగ్ లుక్ తో ఉన్నది. ఇది ADMS అనే కంపెనీకి సంబంధించిన ఈ బైక్. ఈ కంపెనీ బాడీ అనేది ABS తో అండ్ కొన్ని స్కూటీలకు వచ్చేసి మెటల్ బాడీస్తో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాంగ్ జర్నీస్కి ఈ బైక్స్ని వాడలేము. ఎందుకంటే ఛార్జింగ్ టైం ఎక్కువ, ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా.